జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వజ్ర టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాస ఫలితం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలితాలు. అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది. ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది. ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల 16 వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యారాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు. అలాగే కుజగ్రహము సెప్టెంబర్ నెల 14 వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత 14 తర్వాత తులారాశిలోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు. అలాగే బుధగ్రహం సెప్టెంబర్ 15 వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యారాశిలో. ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. శుక్రుడు సెప్టెంబర్ 14 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోకి ప్రవేశించి ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇక శని భగవానుడు యథావిధిగానే మీనరాశిలో సంచారం కొనసాగుతుంది. రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 60 నుంచి 70% శుభఫలితాలకు అవకాశం ఉంది. 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ 14 వరకు భాగ్యములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశమములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. దశమములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అధికారుల యొక్క అభినందనలు అందుకుంటారు. ఒక సంతృప్తికరమైనటువంటి జీవితానికి నాంది పలుకుతారు. వృత్తి జీవితంలో అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు దశమ లాభభావాల్లో సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాష్ట్రాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ 14 వరకు లాభంలో కన్యా రాశిలో ఉండడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. 10 మంది చేత మంచిని వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు, కేతువు, రవి, బుధుడు, కుజుడు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి. ప్రతికూలంగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమములో మిథున రాశిలో ఉన్నాడు కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు, ముఖ్యంగా స్త్రీలతో కానీ ఆత్మీయులతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమములో మీనరాశిలో ఉండడం వల్ల మీ ఆలోచనలు పెద్దగా కలిసి రాదు. సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన వార్తలను మీరు వినాల్సి ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కాస్త వాయిదా పడే సందర్భాలు కూడా కనిపిస్తుంది. చతుర్థంలో రాహువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో దుబారా ఖర్చులు చేస్తారు. దుబారా ఆలోచనలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్యకరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లు నైవేద్యంగా సమర్పణ చేయండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం చేసుకోండి. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.